95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మందమరిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే. భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ కోట నీలిమ. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాల పిలుపు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన బంద్. ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లోని 136 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలోని 20 లక్షల విలువ కలిగిన 2 ట్రాక్టర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమరి మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని నా దృష్టికి రావడంతో 2 కోట్లు మంజూరు చేయించారని అన్నారు. ఇక రోడ్లకు 80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు అందేలా కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, సోతుకు సుదర్శను, దుర్గం నరేష్, గుడ్ల రమేష్, మందా తిరుమలరెడ్డి, పారుపల్లి శివరామకృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. పోరాగంటి దుర్గా ఒకసారి సార్ అలానే ఉండండి, ఒక్క నిమిషం. మాసు లక్ష్మి, సత్యం ఎర్రమ్మ. దాని ప్రకారంగా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది. అన్నిటికన్నా పెద్ద కార్యక్రమం రైతుల రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కూడా పూర్తిగా చేయడం జరిగింది. నాకు చాలామంది ఫోన్ చేసినారు, సార్ పిన్ కార్డ్స్ ఇవ్వడం లేదంట అని చెప్పి వారు అందరికీ ఆందోళన ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ క్లారిటీతో ఉన్నారు. ఎవరైతే 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ మాఫీ. అంటే 2 లక్షల రూపాయలు 2018లో ఏదైతే అప్పుడు కొత్త ప్రభుత్వము మళ్ళీ వచ్చిందో ఆ టైం నుంచి ఈ టైం వరకు ఎవరైతే బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుంది. కొందరికి కాలేదు అనుకున్నారు, వారి కోసం కూడా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేరేగా పెట్టింది. వీళ్ళన్నీ కూడా డాక్యుమెంట్స్ కలెక్టర్ గారికి ఇస్తే ఆ 2 లక్షలు కూడా రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అందరూ తెలుసు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ఏంటి, ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దాని ప్రకారంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా మన మందమరి మున్సిపాలిటీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మాకు కావాలంటే అప్పుడు 2 కోట్ల రూపాయలు డ్రైనేజ్ కోసం శాంక్షన్ చేయించడం జరిగింది. దాని తర్వాత మొన్న దీపక్ నగర్ వెళ్ళినప్పుడు కూడా భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎస్ఆర్ నగర్ లోని ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీపీసీసీ జనరల్ సెక్రటరీ కోట నీలిమ మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేశారని, మహిళలకు ఎనలేని గౌరవం కల్పించారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, డివిజన్ అధ్యక్షులు ఎస్ఎస్ రావు రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ రవీందర్ గౌడ్, అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ శ్రీనివాసరావు మరియు సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
राजीव गांधी राजीव गांधी राजीव गांधी राजीव गांधी राजीव गांधी राजीव गांधी हिंदुपक नायकत्वम हिंदुपक नायकत्वम हिंदुपक नायकत्वम हिंदुपक नायकत्वम हिंदुपक नायकत्वम हिंदुपक नायकत्वम మేడం 1 సెకండ్ ఫోటో తీసుకోండి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా గుర్తు చేయాలమ్మా. మహిళా బిల్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. పంచాయతీ రాజ్లో రిజర్వేషన్ తెచ్చింది రాజీవ్ గాంధీ గారు. అలాగే 18 ఏళ్ళకి ఓటింగ్ తెచ్చింది రాజీవ్ గాంధీ గారు. చాలా మంది హైదరాబాద్ ఐటీ సిటీ అంటారు, కానీ ఐటీ సిటీకి నాంది పలికింది రాజీవ్ గాంధీ గారు. ఆ టైంలో మన ముఖ్యమంత్రి 1992లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఆయన శంకుస్థాపన చేశారు మన హైటెక్ సిటీకి, సైబర్ టవర్స్ కి. అక్కడి నుంచి మొదలైంది ఈ కథ. ఈ కథ క్రితం 2 ఏళ్ల నుంచి, క్రితం 10 ఏళ్ల నుంచి ఈ బీఆర్ఎస్ బీజేపీ గురించి చెప్పినట్టు మాకు వినకండి. మీ హిస్టరీ మీ ఎదుర్కొంటా ఉంది. దీనికి శంకుస్థాపన చేసింది, ఈ ఐడియాని మొదలు పెట్టింది రాజీవ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. మరొకసారి మీ అందరికీ ధన్యవాదములు. అలాగే मैं आप सबको शुभकामनाएं देना चाहती हूँ. आज के एक बहुत अच्छे हम एक संकल्प लें, प्रजा सेवा संकल्प लें और सनत नगर कॉन्स्टिट्यूएंसी को पूरे शहर में ही नहीं, पूरे तेलंगाना में नहीं, पूरे देश में एक ऐसा प्रतीक बनाए सेवा का, उस भाव का जो राजीव गांधी जी ने हमें दिखाया है, उस पथ का. धन्यवाद. राजीव गांधी राजीव गांधी जय कांग्रेस. धन्यवाद. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాల పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ మెమోరియల్ సభ్యులు, దళిత సంఘాల నాయకులు బైక్ ర్యాలీని నిర్వహించారు. తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను మూసివేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలిసి ఉంటున్న ఎస్సీలను కేంద్ర ప్రభుత్వం విడదీయాలని కుట్రలో భాగంగానే ఈ వర్గీకరణ చేపట్టిందని ఆరోపించారు. ఎస్సీల్లో ఉన్న కొన్ని కులాలకే వర్గీకరణ వల్ల ఉపయోగం ఉందని, మాల కులానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి వర్గీకరణను రద్దు చేసి అన్ని కులాలకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మాలలు ఏకతాటిపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మల్లన్న, ప్రవీణ్ కుమార్, ప్రభాకర్ పలువురు పాల్గొన్నారు. రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం భారత రాజ్యాంగం. వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి వద్దురా, వర్గీకరణ వద్దురా, అంబేద్కర్ కి. బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి. వర్గీకరణ వద్దురా, భారతీయ సంవిధానాంతా బంద్ ఉంచారు. వ్యాపార వర్గాలు కూడా బంద్ ఉన్నాయి, హోటళ్లు బంద్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ
వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు భారత్ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. భారత్ బంద్కు వ్యాపార వర్గాలు మరియు విద్యా సంస్థలు ప్రతి వాళ్ళు కూడా మరి సహకరించడం జరుగుతుంది. మరి దళితులందరూ, దళిత సంఘాలు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ద్వారా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్లో పెద్ద ఎత్తున మరి వ్యతిరేక పోరాట సమితి ద్వారా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వివిధ సంఘాల సభ్యులు అందరూ కూడా మమేకమై ఎస్సీ వర్గీకరణ వద్దురా, ఐక్యతనే ముద్దురా, మేమందరం కలిసి ఉంటాం, దళితులను ఎవ్వరు కూడా విడగొట్టలేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా మన అందులో పొందుపరచడం జరిగింది. 341 ఆర్టికల్ ప్రకారము ఎవ్వరు కూడా విడదీయలేరని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. మరి పార్లమెంటులో బిల్లు పెట్టకుండా, పార్లమెంటులో దేశవ్యాప్తంగా మరి వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కేవలము సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ద్వారానే రాష్ట్రాల వారీగా మీరు చేసుకోవచ్చు అని మరి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. దీనికి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, బోలో డాక్టర్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో గల కురుపాం ఎల్విన్పేట నీలకంఠాపురం పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను వేలం వేయడం జరిగింది. గతంలో ద్విచక్ర వాహనాలను నాటుసారాతో దొరికి పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఆ వాహనాలను ఈ రోజు పాలకొండ డీఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో వేలం పాడిన వారికి వాహనాలను అప్పగించడం జరిగింది. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను కూడా పరిశీలించి ఎక్కువ శాతం వరుస నుంచి మత్తు పదార్థాలు, గంజాయి వంటివి రవాణా జరుగుతోందన్న సమాచారంతో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎలాంటి మత్తు పదార్థాలు రవాణా జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి డీఎస్పీ కృష్ణారావు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం భద్రాద్రి అలాగే భద్రగిరి డిగ్రీ కాలేజీలో యువతీ యువకులు మత్తు పదార్థాలపై అవగాహన నిర్వహించి ఎక్కువ శాతం యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితం పాడు చేసుకుంటున్నారని, రానున్న రోజుల్లో మంచి ప్రయోజనాలకు మారి యువతీ యువకులు గ్రామానికి, కాలేజీకి మంచి పేరు తేవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎల్విన్పేట సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, నీలకంఠాపురం సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా ప్రజెంట్ పార్వతీపురం సబ్ డివిజన్ కూడా నేనే ఇన్ఛార్జ్ పాలకొండతో పాటు. సో ఆ సబ్ డివిజన్కి చెప్పాను, ఈ సబ్ డివిజన్కి చెప్పాను. ఓకేనా? డిఎస్పీ కాన్ఫరెన్స్ చెప్పమన్నారా? యా, సాలు రోల్స్ చేయరు ఉన్నారా? ఓకే, సాలు రోల్స్ చేయరు అండ్ పార్వతీపురం రోల్స్ చేయరు. పార్వతీపురం డిఎస్పీ వచ్చారు. కాన్ఫరెన్స్ పెట్టేవారు పాల్గొల్సి హాస్టల్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. అనాథగా ఏ హాస్టల్ లేదు. ఒకళ్ళు ఉంటే కానీ కోచ్ చేయించేయమన్నారు డిఐజీ గారు. సో ఆ విధంగా మీరు సర్టిఫైడ్ ఇవ్వాల్సి వస్తుంది. నేను మీ సీసీ గారితో మాట్లాడతాను. షాద్ నగర్ మెయిన్ రోడ్ లోని రాత్రి దొంగలు పలు షాపులలో షట్టర్లు విరగొట్టి లోపలికి వెళ్లి లక్షల్లో నగదును ఎత్తుకెళ్లారు. షాద్ నగర్ ముఖ్య కోడిలోని జిఆర్ మొబైల్ షాప్ లో నుండి లక్షల రూపాయలు దోచుకెళ్లారు. మొబైల్స్ మాత్రం ముట్టుకోకుండా నగదును మాత్రమే ఎత్తుకెళ్లినట్లుగా సమాచారం. ఇంకా పలు షాపుల్లో దొంగతనం చేశారు. పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది.
పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఇక ఆసుపత్రి మొత్తం కూడా పర్యటించి ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించారు. ఆసుపత్రికి వస్తున్నటువంటి రోగులను, వారికి అందుతున్నటువంటి సేవలు, వైద్యులు ఎంతమంది ఉన్నారు, సిబ్బంది ఎంతమంది ఉన్నారు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ పనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యం రోగులుండే ఆసుపత్రిలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రక్తనిధి కేంద్రం, సిటీ స్కాన్, ఎక్స్రే, డయాలసిస్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్లను ఆయన పరిశీలించారు. వాటి యొక్క కాల పరిమితి, రక్త సేకరణ తదితర అంశాలపై కూడా ఆయన ఆరా తీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో సేవలు అందించే పరిస్థితిపై రాజీ లేదని, ప్రభుత్వం పరంగా అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుందని, అలాగే రోగులకు సేవలు అందించడంలో వైద్యులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు. జిల్లా ఆసుపత్రిగా మారినప్పటికీ అందుకు తగ్గ మౌలిక సౌకర్యాలు లేవని, వాటిని సమకూర్చేందుకు తన వంతుగా కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలోని సూపరింటెండెంట్ వాగ్దేవి, వైద్యులు, సిబ్బంది, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్ట్ ఎక్కువ మేము చేసినా ఇక్కడ తక్కువ ఓపెన్స్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ 337 మంది రిజిస్టర్ అయ్యారు. ఇక్కడ నువ్వు టోటల్ ఓపీడీస్ ఉన్నారు ఒకటి చూపిస్తున్నాను. అసలు క్యాజువాలిటీలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? కమిషనర్ వస్తారు, అసలు ఓపెన్ చూపించండి రమ్మని అంటారు. సో యూ విల్ బి ఫైన్ ఇమీడియట్లీ. పేషెంట్ డీటెయిల్స్ ఎలాగా ఎగ్జాంపుల్ అప్పనాయుడు ఉన్నాడు, వచ్చాడు. ఓకేనా? పేషెంట్ డీటెయిల్స్ ఫీడ్ చేసి అంటే దేనికోసం వచ్చాడు, దేనికి వచ్చాడు, అది మనం ఆన్లైన్ చేయట్లేదా? కంప్లైంట్ వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ డేటా అంతా అప్పుడు ఐపీడీలో వస్తుంది. ఒకసారి పేషెంట్ ఏమైనా సివియర్గా ఉంటే మనం నార్మల్ వెళ్ళి రీసేల్ చేసుకుంటాం. రీసేల్ చేస్తాం సార్. రీసేల్ చేసిన తర్వాత డిఎస్ అని ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళి వాళ్ళు పంపేసుకుంటాం. మామూలు నార్మల్ డెలివరీ అయినా, ఒక ఆపరేషన్ అయినా, లేదా మామూలు సిజరీన్ అయినా ఏదైనా సరే మా దగ్గరికి రీసేల్ చేస్తే డిఏగా పంపిస్తాం సార్. సో వాళ్ళ ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ విషయాలు వాళ్ళు మళ్ళీ అమౌంట్ పడుతుంది సార్. ఆసరా అమౌంట్ వస్తుంది సార్. ఎంత వస్తుంది? అంటే నార్మల్ డెలివరీ అయితే 5,000 సార్. సిజరీన్ సెక్షన్ అయినా 5,000. ఇప్పుడు ఆర్థోపెడిక్ చేసుకుంటాయి. ఆర్థోపెడిక్ ఎందుకంటే లాంగ్. భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ జిల్లా ప్రెసిడెంట్ పుస్తకాల కవిత ఆధ్వర్యంలో అమన్ వేదిక చిల్డ్రన్స్ హోమ్ లో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేశారని, మహిళలకు ఎనలేని గౌరవం కల్పించారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో కల్పన, గజ్జెల కవిత, భవానీ, ధనశ్రీ, జ్యోతి, అపూర్వ మరియు సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ప్రెసిడెంట్ పుస్తకాల కవితని మా మహిళా కాంగ్రెస్ అందరము ఇక్కడ సికింద్రాబాద్లో ఇక్కడ డివిజన్లో మేము అమన్ వేదిక స్కూల్లో, చిల్డ్రన్స్ స్కూల్లో మేము ఇక్కడ పండ్లు ఇవ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అదే డాక్టర్ కడిగినా అచ్చుందా కరెక్ట్ బాగా మీరు అందరు రాజీవ్ గారి బాగుంది అనుకున్న కోరినది రాజీవ్
राजीव गांधी अमर रहे, राजीव गांधी अमर रहे, राजीव गांधी अमर रहे। బంజారాల తీజ్ ఉత్సవాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా యువతులు తీజ్ ఉత్సవాల కోసం అవసరమయ్యే మట్టిని పంట పొలాల నుంచి సేకరించి ప్రత్యేక పూజలు చేసి తీజ్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ పాటలు పాడారు. ఈ మట్టిని వెదురుగుళ్లలో నింపి గోధుమలను చల్లి ఇంటి వద్ద భద్రపరిచారు. అయితే యువతులు శివుడు లాంటి భర్త రావాలని నియమనిష్టలతో 9 రోజుల పాటు సాంప్రదాయ పూజలు చేస్తారు. అనంతరం 9వ రోజున ఊరేగింపుగా తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు. నేను తీసుకుంటాను, అందరం ఇన్నే ఉన్నాం. ఈ పండుగ ముఖ్యంగా ఉత్సవం 9 రోజుల తీజ్ పండుగ भाई जरा गीत बोलो भाई। పార్వతీపురం మన్యం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గిరిజనుల నుండి ఓట్లు దోచుకోవడమే తప్ప గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవులు పొందినప్పుడు కూడా గిరిజనులకు విద్య వైద్యం అందించడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి అన్నారు. పూర్తి స్థాయిలో అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి విద్యా వైద్యం అందించే విధంగా డోలిమూతను భవిష్యత్తులో లేకుండా పాలకులు చూడాలన్నారు. ఈ సందర్భంగా మొన్న ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు కూడా డోలిమూత లేకుండా చేస్తామన్నారు. ఆ దిశగా వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి డోలిమూతలు లేకుండా చూడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరణ మండల కేంద్రంలో ఈరోజు పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. దీనికి సంబంధించి కొమరణ కెంచీల పత్తి గౌడ గ్రామం గాజులు కూడా గర్భిణి రోజా 9 నెలలు గర్భం అవ్వడంతో ఆమెని కురపాం తీసుకెళ్లడం కోసం ఆ రహదారి బాగులేకపోవడంతో సుమారు కెమిసిల్ నుండి అదే గాజులగొండ నుండి కెమిసిల్ 2 కిలోమీటర్లు ఉంది. ఈ 2 కిలోమీటర్ల రోడ్డు కూడా బురద ఉండడం వల్ల నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పరిస్థితుల్లో డోలి మొత్తం ఈరోజు కురపాం హాస్పిటల్కి ఈ డోలి మొత్తం తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇదే కాదండి, కొమరణ మండలంలో నయ్య, కుంతేసు, పూడేసు, పెదశాఖ ఈ గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. ఈ గ్రామాల నుండి ఇలాగే జరుగుతుంది. నేటికి 78 సంవత్సరాలైనా ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఒక మాట, అధికారులు ఉన్నప్పుడు ఒక మాట ఆడుతూ ఈరోజు గిరిజనుల దగ్గర నుండి ఓట్లు తీసుకొని పదవులు పొందుతారు తప్ప గిరిజనుల పైన దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు మన కురపాం నియోజకవర్గంలో ఉన్న
గత ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరాలు గిరిజన శాఖ మంత్రి పదవి పొందారు. అలాగే చాలూరు నియోజకవర్గంలో ఉన్న రాజేంద్ర గారు కూడా 2.5 సంవత్సరాలు గిరిజన శాఖ మంత్రిగా చేశారు, 5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చాలూరు నియోజకవర్గంలో గుమ్మిడి చంద్రరాణి మేడం కూడా గిరిజన సంక్షేమ మంత్రులు పనిచేశారు. ఇంతమంది గిరిజన శాఖ మంత్రులు మన ఐటీటీలో పనిచేసినప్పుడు కూడా డోలి మూతలపైన ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం అన్యాయం. దీనివల్ల గిరిజనులకు విద్య వైద్యం అందని పరిస్థితి ఉంది. ఈరోజు ఈ పరిస్థితి చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాలకులు ఎవరైతే ఉన్నారో డోలి మూతలు లేకుండా చేస్తాం, విద్య వైద్యం అందరం గిరిజనులకు అందిస్తామని చెప్పడమే తప్ప ఆ దిశగా పూర్తి స్థాయిలో ప్రణాళిక గిరిజనులపైన దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న గెలిచిన తర్వాత ఈ డోలి మూతలు లేకుండా చేస్తామన్నారు. ఆ దిశగా భవిష్యత్తులో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంకి డోలి మూతలు లేకుండా గిరిజనులకు విద్య అందించే విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందమరిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే. భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ కోట నీలిమ. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాల పిలుపు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన బంద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.